పోయింది. నాది అనే భావన పోయిన వెంటనే నేను అనే భావన కూడా పోతుంది. ఇవి రెండే బద్ధ శత్రువులు ప్రాణులకు, అహంకార మమకారాలు. అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే అన్నారు భగవద్గీతలో. నేను కర్తను అనుకుంటూ ఉంటాడు. ఆ నేను కర్తను అనేది కాదు. నేను కర్తను గనక అయినట్టయితే నేను ఏది తలిస్తే అదంతా కావాలి, నాకు దుఃఖం రాకూడదు, దుఃఖమే కలగాలి. జరుగుతోంది అది. అవి ఏం చెప్తోంది? జరగపోవటం వల్ల ఏం తెలుస్తోంది మనకి? నేను కర్తను కాదు అనేటువంటి జ్ఞానం పొందుతున్నాం అన్నమాట. నిరహంకారుండును నిర్గళిత అశేష బంధనుండును. సంఖ్యలన్నీ పట 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 తెగిపోయి ఏ బంధం లేదు. బంధం లేదంటే అర్థం ఏమిటనమాట? ఓ రకంగా ముక్తుడు అని అర్థం. ఆయన ముక్తుడు. దేని నుండి ముక్తుడు? సంసార బంధము నుండి. సంసారం అంటే ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదా మొదలైనవి, దేహం, వీటి బంధాలన్నీ పోయినాయి. ఇప్పుడు ఆయనకి తన దేహం కూడా తనది కాదు అనేటువంటి భావన వచ్చేసింది.